హెచ్ఆర్ వాస్తు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. దేశ విదేశాల్లో భారతీయ వాస్తు యొక్క ప్రాముఖ్యతను చాటి చెప్పి ఎన్నో అవార్డులు రివార్డులు పొందినటువంటి ప్రముఖ వాస్తు సిద్ధాంతి వాస్తురత్న డాక్టర్ కుంచాల హనుమంతరావు గారు ఈరోజు మనతో ఉన్నారు. సో ఈరోజు మన కార్యక్రమంలో విశేషాలన్నింటినీ అడిగి తెలుసుకుందాం. పడమ రోడ్డు ఉంటే సింహద్వారం ఎక్కడ పెట్టాలి అనే విషయం మీద మనం ఈరోజు తెలుసుకుందాం. సింహద్వారం విషయం వచ్చేప్పటికీ చాలా ప్రాముఖ్యమైనది. అన్ని ద్వారాల కన్నా సింహద్వారం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఈ సింహద్వారం విషయంలో చాలామంది చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. అలాగే ఏంటంటే వాస్తుపరంగా కూడా చాలా ముఖ్యమైన విషయం సింహద్వారం అన్నమాట. ఇంటికి అందం కానీ ఐశ్వర్యం కానీ తేవాలంటే సింహద్వారం ఒకటి తేగలుగుతుంది. దాని నిమిత్తం మనం కొన్ని విషయాలు చెప్పుకుందాం. ఇక్కడ రోడ్డు ఉందనుకుంటున్నాం, పడమ రోడ్డు ఉందనుకున్నాం. ఈ పడమ రోడ్డు ఉన్నప్పుడు మనం ఏ రకంగా ప్లాన్ చేస్తామంటే ఇది యాక్చువల్గా ఫర్ ఎగ్జాంపుల్గా ఇది 40 feet. ఈ 40 feet రోడ్ అంటే ఇది యాక్చువల్గా సెంటర్ చేసుకుంటే ఇలాగా 20 feet by 20 feet ఈ రకంగా డిజైన్ చేసుకున్నాం. ఈ రకంగా డిజైన్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఇది కూడా సెంటర్ చేసుకున్నాం మనం. ఇక్కడ నార్త్ అండ్ ఇది వెస్టర్న్ నార్త్ అంటే వాయువు అన్నమాట. ఈ వాయుమూల వచ్చింది. అదేవిధంగా ఏంటంటే మనకి ఇది నార్త్ అండ్ ఈస్ట్ అంటే ఈశాన్యం వచ్చింది. ఇక్కడ వచ్చేటంటే వెస్టర్న్ సౌత్ ఇది నైరుతి మూల. ఇది వచ్చేపటికి ఏమవుతుందంటే మనకి ఇది ఆగ్నేయ మూల, సౌత్ అండ్ ఈస్ట్. 4 మూలలు 4 దిక్కులు. సో 4 మూలలు ఇది ఈశాన్య మూల, ఇది ఆగ్నేయము, ఇది వచ్చేసాను వాయువు, ఇది వచ్చి నైరుతి, ఇది వచ్చాను వాయుమూల. ఈ రకంగా ఏంటంటే మూలలు కూడా మనం చూసుకోవాలి. చూసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ 20 feet ఉంది కదా, ఈ 20 feetలో తీసేస్తే బ్యాలెన్స్ ఇక్కడ 20 feet ఇక్కడ 20 feet. ఈ 20 feetలో చాలామంది ఏంటంటే పూర్వం అంటే గతంలో మనం ఏంటంటే ఈ యొక్క పెద్ద స్థలాలు ఉండేవి. పెద్ద స్థలాలు అనగా ఏంటంటే ఒక 600 గజాలు, 500 గజాలు, 700 గజాలు అలా పెద్ద స్థలాలు ఉండేవి. కనుక చుట్టుపక్కల ఏ ఇల్లు లేవు కనుక ఆ రోజుల్లో మనం సింహద్వారాన్ని మనం సెంటర్ పెట్టుకున్నాం. సెంటర్ అంటే ఏంటి? వాయుమూలం. అది నైరుతిలో కాదు. సెంటర్ అంటే నైరుతి దగ్గరలో కాదు, వాయువుకి ఇక్కడ ఒక 3 inches 4 inches వదిలేసి ఇక్కడ సింహద్వారం మెయిన్ డోర్ పెట్టింది. ఎప్పుడు ఇది పెట్టింది? పూర్వం కాలంలో. కానీ ఈ కాలంలో వచ్చేప్పటికి ఏమైందంటే ఇక్కడ మనం సింహద్వారాన్ని మనం ఇక్కడ ఈ కాలం అంటే ఈ కాలం ప్రజెంట్ కాలం, ప్రజెంట్ సింహద్వారం ఇక్కడ పెట్టుకుంటాం. మెయిన్ డోర్ పెట్టుకున్న తర్వాత విండోస్ ఇలా ప్లాన్ చేసుకుంటాం. ఇక్కడ ఒక విండో, ఇదొక విండో ప్లాన్ చేసుకొని ఇక్కడ సింహద్వారం. ఈ సింహద్వారం అనేప్పటికీ ఏమవుతుందంటే మనకి మంచి ఒక సింహద్వారం అంటే అన్ని ద్వారాల కన్నా పెద్ద ద్వారంగా ఉండాలి. ఎంత పెద్దగా ఉండాలంటే ఉదాహరణకి మాస్టర్ బెడ్రూమ్ ఒక గుమ్మం ఉందనుకోండి, ఆ గుమ్మం 3 అడుగులు లేకపోతే 3.5 పెడతాం మనం. అంటే ఒక అపార్ట్మెంట్ స్టాండర్డ్ సైజ్ చెప్పామనుకోండి, అపార్ట్మెంట్ స్టాండర్డ్ సైజ్ ఏముందంటే మనకి అందరూ 3 అడుగులే పెడతారు గుమ్మాలు. ఏది మాస్టర్ బెడ్రూమ్కి, చిల్డ్రన్ బెడ్రూమ్కి ఇన్సైడ్ గుమ్మాలన్నీ కూడా 3 feet మినిమం ఉంటాయి. లేదు మ్యాక్సిమంకి వెళ్ళామనుకోండి 3.5 feet వెళ్తాయి అన్నమాట. కానీ సింహద్వారం ఎంత ఉండాలంటే 3 అడుగుల 3 అంగుళాల నుంచి మనం 4 అడుగులు 5 అడుగులుగా పెట్టుకోవచ్చు. మనం 5.5 పెట్టుకోవచ్చు. మనం అలాగే వెడలు పెట్టుకోవచ్చు. పెట్టుకున్న తర్వాత మనం ఏం చేస్తాం, విండోస్ని కూడా 2 వైపులు 2 విండోస్ పెట్టుకుంటాం. మనం అవి ఏంటంటే సింహద్వారానికి ఇది మామూలుగా 2 కళ్ళు లాంటివి అన్నమాట. అంటే మామూలుగా ఇంట్లో నుంచి ఎవరైనా బయట చూడాలంటే విండోస్ ద్వారా ఒక మనిషి వచ్చాడు లేదు తెలుసుకున్న తర్వాత మెయిన్ డోర్ చేస్తాం. అది కంపల్సరీగా మనం సెక్యూరిటీ విండోస్ అంటారు. ఏమంటారు? సెక్యూరిటీ విండోస్ అంటారు. ఈ సెక్యూరిటీ విండోస్ చాలా అవసరం మనకి. అందుకోసం చూస్తేనే సింహద్వారాన్ని గట్టిగా పెట్టుకుంటే మంచి ఫలితాలు వస్తాయి కనుక మంచిది అది. అదేవిధంగా ఏంటంటే ఇక్కడ 9 inches గ్యాప్ ఉంది. ఎక్కడ? నార్త్ గోడకి ఈ వెస్ట్ గోడకి 9 inches గ్యాప్ ఉంచి మన విండో కానీ డోర్ కానీ మరొకటి ఏదైనా మనం పెట్టుకోవాలనుకుంటే
ఆ రకంగా పెట్టుకోవచ్చు అన్నమాట. అందుకోసం చేసిన చాలామంది ఏంటంటే సింహద్వారం ఎప్పుడు కూడా ఈ రకంగా డిజైన్ చేస్తాం. ఈ రకంగా డిజైన్ చేసినప్పుడు ఈ మధ్యలో పెద్దగా ఏమి గోడలు ఉండవు కనుక ఈ డోర్ ఎదురుగా ఇక్కడ ఈశాన్య మూలలో ఇంకొక డోరు మనం ప్లాన్ చేసుకోవాలి. డోర్ అవకాశం ఉంటేనే ప్లాన్ చేసుకోవాలి, లేకపోతే ప్రత్యేకంగా కావాలని దాన్ని ప్రత్యేకంగా డిజైన్ చేయకూడదు. దాన్ని అలాగా అవకాశం ఉంటేనే చూడండి, దాన్ని వస్తే చాలా మంచిది అన్నమాట. ఎందుకంటే ఇది వెస్ట్ కనుక ఈ వాయువు మొత్తం అంతా హాల్ అయిపోతుంది కనుక ఇక్కడ డోర్ పెట్టుకోవచ్చు. హాల్ అయిపోతుంది కనుక ఇక్కడ డోర్ పెట్టుకొని, అదేవిధంగా ఏంటంటే మనకి నార్త్లో కూడా మనకు డోర్ కావాలంటే మనం ఇక్కడ ఒకటి మనం అరేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ డోర్ నార్త్ డోర్ ఇక్కడ అంటే ఇక్కడ కాదు, మామూలుగా జస్ట్ ఇక్కడ మామూలుగా బెడ్రూమ్ వస్తుంది కదా, బెడ్రూమ్ ఎదురుగా ఇక్కడ బెడ్రూమ్ వస్తుంది మనకి. ఈ బెడ్రూమ్ ఇది మాస్టర్ బెడ్రూమ్, ఇది మాస్టర్ బెడ్రూమ్. అలాగే ఇది చిల్డ్రన్ బెడ్రూమ్, ఇది కిచెన్. ఈ రకంగా 1 by 1 వస్తే కనుక ఈ డోర్ ఎదురుగా ఎక్కడైనా సరే డోర్ ఎదురుగా మనం నార్త్ వైపు ఒక డోర్ పెట్టుకుంటే మంచి ఫలితాలు పొందుతాం మనం. అదేవిధంగా ఏంటంటే మనం సౌత్లో కూడా ఏంటంటే ఈ డోర్ ఎదురుగానే కాకుండా ఇక్కడ కూడా ఇంకో డోర్ పెట్టుకోవచ్చు. ఎందుకంటే కిచెన్ నుంచి బయటకు వెళ్ళి 50 days ఇది ఇండివిజువల్ బిల్డింగ్ కనుక ఈ రకంగా డిజైన్ చేసుకోవచ్చు. మనం ఈ రకంగా డిజైన్ చేసుకుంటే మంచి ఫలితాలు పొందుతాం మనం. వాస్తుపరంగా కొన్ని ఇబ్బందులు ఉన్నా సరే ఆటోమేటిక్గా ఇవి తొలగిపోతాయి కనుక ఈ రకంగా చేసుకోండి. చాలామంది అడుగుతున్నారు మాకు ఫోన్ చేసి, ఏమంటే మాకు ఈ రకంగా వెస్ట్ ఫేసింగ్లో ఇల్లు ఉంటే ఏ రకంగా కట్టుకోవాలి, మాకు అర్థం కావట్లేదు, కొంచెం మాకు వివరించండి మాకు అని చెప్పడం జరిగింది. దాని నిమిత్తం చెప్పేసి నేను వెస్ట్ ఫేసింగ్లో మనం ఈ యొక్క సింహద్వారాన్ని ఏ రకంగా డిజైన్ చేసుకున్నాం, అలాగే మాస్టర్ బెడ్రూమ్ ఏ రకంగా చేసుకున్నాం, చిల్డ్రన్ బెడ్రూమ్ ఏ రకంగా చేసుకుంటున్నాం, అలాగే ఈ రకంగా చేసుకుందాం అని మనం ప్లాన్ చేసుకున్నాం. మా యొక్క ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని నొక్కండి, మీ స్నేహితులకు కూడా షేర్ చేయండి.